ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, సామాన్యుడికి మరో షాక్. మళ్ళీ భారీగా పెరిగిపోయిన ధరలు ఈ రోజు నుండి అమలు. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. భారతీయుల వంటలలో ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధ మంటలు అంటుకున్నాయి. అక్కడ యుద్ధం ఎఫెక్ట్ ఇక్కడ చూపిస్తోంది. ఈ దెబ్బకు ఇప్పుడు వంట నూనె ధరలు కూడా మండిపోతున్నాయి. ఏకంగా నెల రోజుల్లోనే 22% వరకు కూడా రేట్లు పెరగడంతో సామాన్యుల బడ్జెట్ అంతా తల్లకిందైపోతుంది. యుద్ధం సాకుతో కొందరు వ్యాపారులు కృత్రిమంగా రేట్లు సృష్టిస్తున్నారు. దీంతో నెల రోజుల్లోనే కిలో నూనె ధర ఏకంగా 22% పెరిగి సామాన్యులకు షాక్ ఇస్తోంది. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఓవైపు రవాణా ఖర్చులు అమాంతం పెరిగిపోగా మరోవైపు గ్యాస్ ధర కూడా నిప్పులకొక్కుతోంది. ఇవి చాలా అన్నట్లు ఇప్పుడు వంట నూనె ధరలు అంటే అదే దారిలో ప్రయాణిస్తుండటంతో పేద మధ్యతరగతి కుటుంబాలు బతుకీడ్చడం ఇప్పుడు పెనుభారంగా మారుతోంది. దెబ్బ మీద దెబ్బ. కిలో సన్ఫ్లవర్ ఆయిల్ ధర 180 నుంచి 200 రూపాయలు పెరిగిపోయింది. పామాయిల్ ధర 120 నుంచి 145. వేరుశనగ నూనె 15 రూపాయల మేర పెరిగింది. ఇక 5 కిలోల వేరుశనగ నూనె డబ్బా 1000 నుంచి ఇప్పుడు 1150 రూపాయలకి. 15 కిలోల టిన్ హోల్సేల్ 2300 నుంచి 2400 పెరిగింది. అంటే హోల్సేల్గా తీసుకునేవారికి. ఇక రైస్ బ్రౌన్ నూనె లీటర్ ధర 50 నుంచి 165 రూపాయలకి పెరిగింది. వనస్పతి ఆయిల్ లీటర్ 130 నుంచి 160 రూపాయలకి పెరిగింది. ఇక సోయాబీన్స్ ఆయిల్ 150 నుంచి 170కి, ఆవ నూనె 130 రూపాయల నుంచి 160 రూపాయలకి చేరింది. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్ ధరలు భారీగా పెరగడంతో వైపు బయట హోటళ్లు, రెస్టారెంట్లు ధరలు పెరిగిపోతుండగా మరోవైపు వంట నూనె ధరలు ఆకాశానికి అంటడంతో ఇప్పుడు సామాన్యుల వంటింటి బడ్జెట్లో భారీగా మార్పులు వస్తున్నాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగి కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై తనిఖీలు చేపట్టి ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. అంతేకాదు ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే హెచ్యుఎల్ హిందుస్థాన్ లివర్ సంబంధించి హిందుస్థాన్ యూనిలివర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే మనం కొనుక్కునే బూస్ట్లు, పెప్సోడెంట్ పేస్ట్లు, ఇంకా సబ్బులు, సర్ఫ్లు చాలా ఐటమ్స్ అందులో ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆయిల్ కొరత కారణంగా రవాణా ఛార్జీలు పెరిగి వాటి ధరలు కూడా పెంచబోతోంది.